సార్ ముందుగా తునికి జరిగినటువంటి ఒక ఘటన గురించి మీలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా పొలిటిసైజ్ చేసి మాట్లాడతారు, ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఆపాదించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఘటన జరుగుతున్న ప్రతిసారి కూడా రాజకీయ విమర్శల వైపు దారితీస్తుంది, కానీ దీనికి సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు దొరకకుండా పోతుంది. ఏం చెప్తారు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు గారు? ఇది ఒక స్పెసిఫిక్ ఇష్యూ. నిన్న మన తునిలో జరిగిన ఇష్యూ ఒక స్పెసిఫిక్ ఇష్యూ. కానీ ఇవి మనము అనేకం జరుగుతూ ఉన్నాయి. అంటే మానవ సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి. రాను మానవ సంబంధాలు, తాత వచ్చేసి మనవరాల మీద, తాత వరుస వాళ్ళ మనవరాల మీద, మైనర్ బాలికల మీద, కొన్ని చోట్ల వచ్చేసి తండ్రి కూతుర్ల మీద, ఇవన్నీ మనం పేపర్లో చూస్తే రాను ఏమన్నా వచ్చేసి ఇక్కడ ఒక తాత వరుసకు చెందినటువంటి ఒక వృద్ధుడు ఒక బాలిక మీద, కొన్నిసార్లు చూస్తే తండ్రి కూతుర్ల మీదనే మనం వార్తలు కూడా అనేక వింటున్నాం. కానీ ఓవరాల్ గా మానవ సంబంధాలు రోజుకు దిగజారిపోతున్నాయి. మానవుడు మానవత్వం నుండి దైవత్వం వైపు పయనించాల్సిన మానవుడు తిరిగి మృగత్వం వైపు, దానవత్వం వైపు పయనిస్తున్నాడు. దీనికి అటు సోషల్ మీడియా, ఇటు మద్యము, ఇటు జూదము, ఇటు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. దీనికి తోడు మనకు సామెత ఉంది, నిద్ర సుఖమెరుగదు, కామం భయమెరుగదని. కామాతురాం ఏదో నలజ్జ అని చెప్పేసి ఇవన్నీ కామంతో పెట్టిపోయినోనికి వానికి వచ్చేసి లజ్జ గాని, సిగ్గు గాని, భయం గాని, విచక్షణ జ్ఞానం గాని ఉండవు.